ఆకలి అవుతున్న వాళ్ళు చెప్పండి, దేవునికి స్తోత్రం. ఇది పడుకునే టైం కాదు, చాలా మందికి తినే టైమే. అలా అయినప్పటికీ మీకు ఆకలి అనేది రాత్రి ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది పిల్లరా, ఇంతవరకు మరి క్రిస్మస్ సందర్భంగా మరి దేవుని యొక్క కొన్ని విషయాలు, కొన్ని లేఖనాల నుంచి కొన్ని మాటలు ప్రకటించడానికి దేవుడు తన దాసురాలను నిలబెట్టుకున్నాడు. అంతేకాకుండా మరి ఈ రీతిగా జరగటానికి మరి సంఘంలో చాలా మంది బిడ్డలు ఈ విధంగా ఆ యూత్ క్రిస్మస్ అన్నట్టుగా ఈ యొక్క ఏమంటే గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్ అని చెప్పేసి ఇది రెండవది అన్నమాట. విధేయతతో దిగి వచ్చిన ఐశ్వర్యవంతుడని యేసుక్రీస్తు, విధేయతతో దిగి వచ్చిన ఐశ్వర్యవంతుడైన యేసుక్రీస్తు. పిల్లరా గమనిస్తే ఈ క్రిస్మస్ యొక్క పండుగ ఏమండి, ఈ నెలంతా కూడా ఎక్కడ చూసి ఇదే వాతావరణం ప్రపంచంలో చాలా దేశాల్లో. అయితే ఒక విషయాన్ని మనం గమనిస్తేనండి, ప్రియమైనటి దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేయగలిగితే ఈనాడు మనుషుడు దేవుడు అంటే మనుషుడే దేవుడు అన్నట్టుగా కొన్నిసార్లు భ్రమపడుతున్నారు. కొన్నిసార్లు మనుషుడు దేవుడు తన స్వాధీనంలో ఉన్నాడు అన్నట్టుగా కొంతమంది భ్రమపడుతూ ఉంటారు. కానీ ఒక విషయం గమనించాలి, మనిషికి దేవుడికి సంబంధం లేదు. కానీ ఈ లోకంలో చూసినప్పుడు ఎన్నో రకాల మరి మతాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి, ఎన్నో రకాల పరిస్థితులు ఉన్నాయి. నిజంగా మన దేశం అంతా కూడా దేవుడనే భక్తి కలిగిన దేశం మనదే. ఏమండి, ఏదోటి నమ్మి ఉంటారండి. కొద్దిమంది నాస్తికులు అనబడుతున్న వారు తప్ప తక్కిన అందరికీ కూడా దేవుడు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఎవరైనా ఇష్టమైన దేవుడిని వాళ్ళు ఆరాధించుకుంటారు, అభ్యంతరం లేదు. ఇతర మతాలను కానీ ఇతర వ్యక్తులు కానీ దూషించకూడదు, ద్వేషించకూడదు. నీకు ఏది ఇష్టమో అది ఆరాధించుకోవచ్చు, దాని గురించి ప్రకటించుకోవచ్చు, దాని గురించి ఆనందించవచ్చు. దేవునికి స్తోత్రం. అయితే ఈ రాత్రికాల సమయంలో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇప్పుడు ఈ లోకంలో ఎవరైనా పుట్టినరోజు జరిపించుకుంటే మొదటి పుట్టినరోజు గ్రాండ్గా జరిపించుకుంటారు, రెండోది తేల్చేస్తారు, మూడోది మర్చిపోతారు. ఏమండి, కాబట్టి పెద్దగా ఊరవు. కానీ ఇక్కడ యేసు ప్రభు వచ్చి పుట్టినరోజు జరిపించమని చెప్పలేదు, ఆయన పుట్టినరోజు జరిపించుకోలేదు ఆయన. కానీ ప్రపంచంలో ఉన్నటి అన్ని కులాల వారు ఈ క్రిస్మస్ జరిపిస్తున్నారు, అన్ని మతాల వారు కూడా ఈ క్రిస్మస్ జరిపిస్తున్నారు. ఏంటి కారణం ఏంటి అని ఈ రాత్రి కలసాన్ని కొంత మనం ఆలోచన చేస్తే గనక గమనించండి, ఇక్కడ దేవుడు అనాలి అంటే, దేవుడు అనబడాలంటే దానికి కొన్ని లక్షణాలు కావాలి. మనిషికి కొన్ని లక్షణాలు ఉన్నట్టుగా మృగాలకు ఉన్న, పక్షులకు కొన్ని జాతులకు చూస్తే వాడికి కొన్ని లక్షణాలు ఉంటాయి. కొన్నిసార్లు అంటారు చూడ, ఒరే మనిషివా పశువురా అంటారు చూసారా. అంటే ఏదైనా చేయకూడదని చేసినప్పుడు అంటే పశువు లక్షణం వేరు, మనిషి లక్షణం వేరు. కానీ మనిషిని పశువుతో పోలుస్తూ ఉంటారు. కానీ ఇక్కడ దైవ లక్షణం ఏంటి అని చూసినట్లయితే ఆయన యొక్క లక్షణాల్లో నెంబర్ 1 ఏంటంటే పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు అంతే. అయితే పిల్లలు గమనించండి, ఈ లోకంలో దేవుడుగా ఎన్నో రకాల ఎంతో మంది మనం ఆరాధిస్తున్నాం, మంచిదే. కానీ ఒక విషయాన్ని గమనించాలి, ఎవరైనా సరే ఈ లోకంలో పుట్టిన తర్వాతనే వారు ఏంటి, ఎలాగా వారి స్థితిగతులు చెప్పబడతాయి. దేవుడు అనేవాడు పుట్టక ముందు ఆయన గురించి చెప్పబడాలి. అంటే చారిత్రక ఆధారాలు ఉండాలి.
ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నట్టు యేసుక్రీస్తు ప్రభువారికి చారిత్రకమైన ఆధారాలు ఉన్నాయని ఇందాక దైవ సేవకురాలు చెప్పారు. అవునండి, ఎందుకంటే పుట్టిన తర్వాత ఏమండి మనుషుడు దేవుడు అనుకుంటున్నారు కొంతమంది కొన్ని శాస్త్రాలను చూసి. కాబట్టి దేని చూసో దేవుడు అనుకుంటున్నారు. కానీ పిల్లలు అలా కాదు. ఏమండి, దేవుడు అనేవాడికి పుట్టుక ముందు ఏమండి చారిత్రక ఆధారాలు ఉండాలి. ఆ ఆధారాలు ఎవరికి ఉన్నాయి ఈ లోకంలో చూద్దామా? ఈ రాత్రికాల సమయంలో కొన్ని విషయాలు ప్రకటించబడ్డాయి కదా, కొన్ని విషయాలు మనం ధ్యానించుకున్నాం. ఈ ఆధారాలు చూసినప్పుడు ఆయన ఈ లోకంలో శరీరధారికి వచ్చింది 2024 సంవత్సరాలు అయింది. ఇప్పుడు క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అంటే యేసు వచ్చినప్పుడు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చిన తర్వాత ఈ ప్రపంచ చరిత్ర 2 భాగాలు అయ్యింది. యేసు రాకపోతే ఏమవుతున్నావు? యేసు రాకపోతే నీ చరిత్ర గల్లంత అయిపోతున్నావు, నీ డేట్ గల్లంత అయిపోతున్నావు. ఎందుకంటే అంతకుముందు రాజులు పరిపాలన చేసేవారు. వారి లెక్కల ప్రకారంగా ఉండేవి. పలానా ఆయన పరిపాలన చేసే ఇన్ని సంవత్సరంలో, ఇన్నో నెలలో, ఇన్నో దినమున ఇలాగా జరిగిందని చెప్పి రాయబడింది. యేసుక్రీస్తు పుట్టక ముందు పిల్లరా చరిత్రకు సరైన ఆధారాలు లేవు. యేసుక్రీస్తు సమస్తమునకు ఆధారభూతుడు. ఎందుకంటే ఏది జరిగినా ఇది క్రీస్తు పూర్వమా క్రీస్తు శకమా అనేది యేసుక్రీస్తు వచ్చిన తర్వాత చరిత్రకు ఆధారమయ్యాడు. ఈ ప్రపంచంలో ఏమండి ప్రతి దానికి ఆధారం యేసుక్రీస్తు ప్రభువే. దానికి మనం చెప్పాలంటే చాలా మంది ఏమనుకుంటారంటే 2000 సంవత్సరాల క్రితమే కదా యేసు ప్రభు వచ్చాడు, అంతకు ముందు లేడు కదా అనుకుంటారు. అది పొరపాటు. ఈ రోజున దేవుడికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. కాబట్టి ఎవడి చారిత్రకమైన ఆధారం ఏమండి ఈ యేసుక్రీస్తుకి ఏముందో చూద్దాం. క్రీస్తు శకం అందరికీ తెలుసు కాబట్టి 2000 సంవత్సరాల క్రితం ప్రభు వచ్చాడని ఏమండి ఇది లోకమంతా ఒప్పుకొని తీయవలసిందే, ఒప్పుకుంది. కాబట్టి ప్రియారా గమనించండి, ఈ యొక్క రాత్రికాల సమయంలో ఇందాక పాస్టర్ గారు చెప్పిన వాటిలో నుంచి కొన్ని జ్ఞాపకం చేస్తాను. ఆయన ఏమండి ఎవరికి పుడతాడు అని ఆలోచన చేస్తే చరిత్ర ఇందాక పాస్టర్ గారు చదివించారు 3:15 ఆదికాండం చదవవసరం లేదు, నేను చెప్పండి పనువండి. స్త్రీ సంతానముగా పుడతాడు అని క్రీస్తు పూర్వం ఎంచుమించు 4000 సంవత్సరాల క్రితం అండి. యేసుక్రీస్తు గురించి చెప్పబడిన మాట క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల క్రితం ఏం చెప్పబడింది అంటే ఎవరికి పుడతారు అంటే స్త్రీకి పుడతాడు, స్త్రీ సంతానంగా పుడతారు. మీరు అనొచ్చు ఒకవేళ ఎవరిని స్త్రీకి పుట్టకపోతే పురుషుడికి పుడతాడా, ఎవరినో కూడా స్త్రీ పుట్టినోడమే కదా అని మీరు అనుకోవచ్చు. కానీ అక్కడ ఉన్న విషయం ఏంటంటే అది కాదు. స్త్రీకి పుడతాం అంటే అర్థం ఏంటి అంటే మన అందరం పురుషుని సంతానం. మనము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన బిడ్డలు ఏదైనా స్కూల్ జాయిన్ చేసినప్పుడు మీ డాడీ పేరు అడుగుతారా, అమ్మ పేరు అడుగుతారా? మీ డాడీ పేరు అడుగుతారు. అంటే అర్థం ఏంటంటే తల్లిదండ్రుల యొక్క కలయిక ద్వారా పుట్టినట్టు ప్రతి ఒక్కరూ కూడా పురుషుని సంతానం. ఇక్కడున్న మన అందరం కూడా పురుషుని సంతానం. ఈ భూమి మీద ఉన్నట్టు మానవ జాతి అంతా కూడా పురుషుని సంతానం. పురుషుల ప్రమేయం లేకుండా జన్మించిన వాడే స్త్రీ సంతానం. కాబట్టి స్త్రీ సంతానంగా పుడతాడు అని క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల క్రితం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆదికాండము 3:15 మనం చదువుకున్నామండి. ఇంతకు ముందే మనము చదువుకున్నాం. ఆ మాట అక్కడ రాయబడింది. ఇక పోతే ఇక మరొక మాట, ఒక 5-6 మాటలు చెప్పనివ్వండి నన్ను, తర్వాత కొన్ని ఆ లేఖనాల్లోకి వెళదాం. రెండోది ఏంటి అంటే ఈ యేసుక్రీస్తు ఎవరికి పుడతాడు లేక ఈ యేసుక్రీస్తు
ఏమండి ఎవరికి పుడతాడు? స్త్రీకి పుడతాడు. మరి ఏ స్త్రీకి పుడతాడు అని చెప్పి చూసినప్పుడు స్త్రీకి పుడతాడు అని ఉంది, స్త్రీ సంతానం అని ఉంది. కానీ ఎవరు క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం యెషయా భక్తుడు, ఇందాక పాస్టర్ గారు చెప్పారు, యెషయా అనే ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచనాత్మకంగా చెప్పాడు. 7వ అధ్యాయం 14వ వచనం, అది యెషయా గ్రంథం 7:14వ వచనంలో, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడుతుందని చెప్పి రాయబడింది. క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం ఉన్నది యొక్క చరిత్ర. ఇకపోతే ఆయన ఎందుకు పుడతాడు? ఎందుకు పుట్టవలసి వచ్చింది? ఆయన ఎందుకు పుట్టాలి? సృష్టికర్త అయిన దేవుడు ఈ భూమి మీద ఒక నరుడుగా ఎందుకు పుట్టాలి? ఎందుకు పుట్టవలసి వచ్చింది అంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మత్తయి సువార్త 1:21లో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అంటే ఎందుకు పుట్టవలసి వచ్చిందంటే, ప్రతి మనుషుడు జన్మతః కర్మతః పాపి అయి ఉన్నాడు. పాపి అయిన మనుషుడు పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంలో మరణిస్తున్నాడు. వాడి ఆత్మ నిత్య నరకానికి వెళ్ళిపోతుంది. దేవుడు చూసి అయ్యో ఆ నరక శిక్షను తప్పించాలి అంటే మరి పాపానికి ఇరుగుడు కావాలి, పాపానికి క్షమాపణ కావాలి. అయితే ఎవడు కూడా తమ పాపం నుండి బయటపడలేడు, తన పాపం నుండి విముక్తి పొందలేడు. ఇందా పాస్టర్ గారు ఒక మాట చెప్పారు, ఒక వ్యక్తి కాళ్ళు పడిపోయి కొట్టుకుపోతున్నాడు అనుకోండి, ఆ కొట్టుపోతున్న వ్యక్తి ఎవడి చేతులు పైకి ఎడతాడని ములుతున్నాడు అనుకోనండి, బయట కొట్టంటే వెళ్తూ ఏవండి జాగ్రత్త, నువ్వు ఇలా ఈదు, నువ్వు ఇలాగ ఇస్తే వారికి వచ్చేస్తావు అని ఉపన్యాసం ఇచ్చాడు అనుకోండి, ఏమైనా ఉపకారం ఉంటుంది అక్కడ? ఉంటుందండి. రాజుగారికి మంత్రి గారు అన్నాడు, యేసు ప్రభు సువార్త చెప్తూ, తండ్రి తన కుమారుడిని పంపించాడు ఈ లోకానికి మనందరి పాపాల పరిహారం కొరకు, ఆయన ప్రాణం పెట్టాడు అండి అంటే, ఆయన దగ్గర ఎంతో మంది కోటాను దూతలు ఉన్నారన్నావు కదా, ఓ దూతను పంపొచ్చు కదా, కొడుకుని ఎందుకు పంపాడు అన్నాడు. ఏం చెప్పాలని అర్థం కాలేదు. ఒక రోజున తన కుమారుడు ఏమండి ఇతర దేశం వెళ్ళాడు. ఆ దేశంలో నుండి ఆయన వస్తున్నాడు. ఈ లోపల మంత్రి గారు ఆయన తీసుకురావటానికి, అంటే ఓడలు దగ్గరకంటే రావు కదా, ఆయన కొన్ని చిన్న నావల్లో వెళ్ళి ఆ నావలో ఎక్కించుకుని, తనతో కొంతమంది సైన్యం ఉంది, ఎక్కించుకుని వస్తూ ఉన్నాడు. రాజుగారు ఎదురు చూస్తున్నాడు, చాలా కాలమైంది కొడుకుని చూసి. ఇతర దేశం వెళ్ళాడు, అక్కడ వెళ్ళిన పని అంతా ముగించుకొని వస్తున్నాడు. ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు కౌగులించుకుందామని చూస్తున్నాడు. అలా చూస్తూ ఉండగా ఈ కుమారుడు టాటా చెప్తున్నాడు, ఎక్కడో కనుసూపు మేరలో టాటా చెప్తున్నాడు. ఈ టాటా చెప్తున్నట్టు ఆయన ఈ మంత్రి గారు అలా ఉన్నట్టుండి ఒక తోపుతో చేశాడు సముద్రంలోకి. ఏం చేశాడు? ఒక్క తోపుతో చేశాడు. గబుక్కుని ఈ రాజుగారు పరిగెత్తుకెళ్ళిపోయి సముద్రం ఉరికేసి ఈదుకుంటా వెళ్ళిపోయి అలా పట్టుకున్నాడు. ఎవరిని? కొడుకుని కాదు, కొడుకు లాంటి బొమ్మని. అంటే మంత్రి ఏం చేశాడంటే, ఆయన కొడుకులాగా ఒక బొమ్మను తయారు చేసి వెళ్ళాడు. ఆ బొమ్మ కొడుకులాగానే చెయ్యి రకాలు ఇలాగ ఊపారనమాట. ఈయన కొడుకే అనుకున్నాడు, ఆ బొమ్మను దాంట్లో వాడేది. ఈయన ఉరికేసాడు. కోపం వచ్చేసింది, నాకు ఎంత టెన్షన్ తెప్పించావు అని అంటే, అది కాదండి, మీ దగ్గర సైన్యాధిపతులు ఉన్నారు, ఏమండి సైన్యం ఉంది, అధికారులు ఉన్నారు, మంత్రి నేను ఉన్నాను, ఒరే ఉరికి రక్షించబడి ఉరికేస్తాను కదా నేను, నువ్వెందుకు పిల్లారా చూస్తారా నా కొడుకో ప్రైజ్ లార్డ్. అవును పిల్లారా గమనించండి, అందుకునే దేవాది దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ప్రియకుమారుని లోకానికి పంపించాడు అని చెప్పాడంట. అప్పుడే సూచించాడు ఆయన. ప్రైజ్ లార్డ్. కాబట్టి ఇక్కడ ఎందుకు పుట్టవలసి వచ్చింది అంటే, మన అందరం పాపంలో కొట్టుకుపోతూ ఉన్నాం. ఎవడు కొట్టుకుపోయే వ్యక్తి మరొక వ్యక్తి సహాయం కావాలి. ఎవడో ఒక ఉరికి వాడిని రక్షించాలి. ఒక ఆయన అలాగే ఒకడు కొట్టుకుపోతాడు, ఉరికేసాడంట. ఉరికేసిన తర్వాత తెలిసినట్టు వీడికి ఈత రాదని, ఆడు గట్టుగా పట్టుకున్నాడు, ఈడు గట్టుకు పట్టుకున్నాడు, ఇద్దరు పడి కొట్టుకుపోయి మొత్తం ఉరికి ఇద్దరికి పైకి లాగారు. ఒరే
మరి ఈత రానప్పుడు ఎందుకు ఉరికావంటే, ఏమో మర్చిపోయాను అండ్ రక్షించాలని దాంట్లో ఉరికేసాను, తర్వాత తెలిసింది ఈత రాదని. ఈనాడు చాలా మంది ఏమండి మనుషులను రక్షించడానికి అనుకుని చాలా మంది వచ్చారు. వాళ్ళు కూడా కొట్టుకుపోతున్నారు. ఏమండి వారు కూడా పాపంలో కొట్టుకుపోతున్నారు. ఏమండి వారిని రక్షించి వాడు కావాల్సి వచ్చింది, వారు ఏడుకున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మానవులందరి కొరకు పాప పరిహారతమే ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఎందుకు పుట్టాడంటే నీ కోసం ప్రాణం పెట్టడానికి పుట్టాడు. ఆయన ప్రాణం పెట్టగలడు, తిరిగి మరలా ప్రాణాన్ని తీసుకోగలడు. ఆయన మరణిస్తాడు, తిరిగి లేస్తానని చెప్పాడు. నాకు అధికారం ఉంది, నా ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది, తిరిగి నా ప్రాణం తీసుకోవడానికి అధికారం ఉందని చెప్పి దైవలేఖనాలు చెప్తున్నాయండి. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో అది ఎందుకు పుట్టాడో చెప్పాడు. అయితే దేవుని యొక్క లేఖనాన్ని చూస్తే ఏమండి ఆయన ఏ ఊరిలో పుడతాడో, ఆయన ఏ ఊరిలో పుట్టుతాడో అని క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితం మీకా అనే ప్రవక్త ద్వారాగా దేవుడు ప్రవచనం చెప్పాడు. ఆయన ఏ ఊరిలో పుడతాడో చెప్పాడు. ఆ ఏ దేశంలో పుడతాడో, ఏ జిల్లాలో పుడతాడో, ఏ ఊరిలో పుడతాడో ఆ ఊరి పేరు చెప్పాడు అండి. మీకా గ్రంథం 5:2 బెత్లెహేము ఎఫ్రాతా. సరిపోద్దాం, మీ ఇద్దరు చదివినట్లేదు, పోట్లాడుకున్నట్టు ఉంది. ఒకళ్ళు చదివితే బాగుంటుంది అందంగా, అదన్నా మౌతులు స్వల్పగామమైంది, ఎవరికి వినపడతలేదు, నాకే వినపడతలేదు. ఆగమ్మ చాలమ్మ, ఇంక సరిపోయింది, ఇంక అయిపోయింది. అక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి ఇక్కడ ఏంటంటే అక్కడ ఆ బెత్లెహేములో పడుతున్న యొక్క ఆ ప్రాంతాలు పడుతున్న ప్రాంతంలో పుడతాడు అని క్రీస్తు పూర్వం, క్రీస్తు పుట్టక మునుపు 500 సంవత్సరాలు క్రీస్తు పూర్వం ప్రవక్త మీకా చెప్పాడండి. మీకా ద్వారా దేవుడు పలికించాడు. అది ఎక్కడ పుడతాడో చెప్పాడు. అదే ఏమండి మత్తయి సువార్త 2:3 నుండి మనం చూసినప్పుడు 2-3 వచనాలు చూసినప్పుడు ఏమండి యూదులకు రాజుగా పుట్టాడని అనగానే, నేను రాజు నాన్న మరో రాజు వచ్చాడేంట్రా బాబు, కంపలాడి పోయేలాగా ఉన్నాయి అని శాస్త్రులందరినీ పిలిచి, ఇదిగో ఆయన ఎక్కడ పుడతాడో చూడండి అంటే వాళ్ళ గ్రంథాలు తిరిగేస్తే దొరికేసింది వాళ్ళకి. ఈ క్రీస్తు పూర్వం ప్రవచించండి ఆ ప్రవచన గ్రంథం దొరికింది. ఇదిగోనయ్యా ఎక్కడ పుడతాడు, యోధా బెత్లెహేములోనయ్యా అని పుడతాడని ఇదిగో గ్రంథాలు చెప్తున్నాయి. పిల్లరా, ఆధారం, చారిత్రకమైన ఆధారాలండి ఇవన్నీ కూడా. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇంకా ఆలోచన చేసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన ఏమండి దేవుని వాక్యం బట్టి మనం ఆలోచన చేసినప్పుడు మనం చూసినట్లయితే ఆయన ఏమండి ఏ పేరు పెట్టాలో చెప్పిందండి. ఏ పేరు పెట్టాలో ఆయనకు చెప్పబడింది. ఇమ్మానుయేలు అంటే దేవుడు తోడని అర్థం. అసలు ఈ విషయం చూస్తే మత్తయి సువార్త 1:21 చివరిలో చూస్తే ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనేను. ఎవరికి? ఇప్పుడు కన్య గర్భవతి అయి ఉంది, దాని విషయమై యోసేపుకి దేవుడు తన దూత ద్వారా ప్రత్యక్షమై చెప్తున్న మాట ఇది. ఆమె ఒక కుమారుని కంటుంది, ఆయనకు యేసు అని పేరు పెట్టబడుతుంది. యేసు అని పేరు పెట్టాలి. ఆ ఇంట్లో ఎవరికి ఆ పేరు లేదు. కానీ దేవుడు ఆయన నరవుతాడుగా భూమి మీద జన్మిస్తున్నప్పుడు ఆయన ఎవరికి పుడతాడో, ఏమండి ఎక్కడ పుడతాడో, ఆయన ఎందుకు పుడతాడో, ఏ ఊర్లో పుడతాడో, పుట్టడానికి ఏ పేరు పెట్టాలో ఇవన్నీ ముందుగానే చరిత్రలో రాయబడిందండి. ఇదే క్రీస్తు పూర్వం. ఇదే. ఇన్ని ఆధారాలన్నీ నేటి కాలంలో జ్ఞానులు నిలబడుతున్నట్టు వారు, సత్యాన్వేషణ చేసినట్టు వారు చాలా మంది. ఆ దినాల్లో అయితే యేసు ప్రభు శిష్యులు కొంతమంది ఉన్నారు, అపోస్తులు అంటారు వాళ్ళని. వాళ్ళు ఆ కాలంలో యేసుక్రీస్తు సోత పేడిస్తున్నప్పుడు చాలా మంది నమ్మలేదు. అందులో లూకా అనబడుతున్న వైద్యుడు, ఒక డాక్టర్, ఒక పక్కన పరిశోధకుడు కూడా. ఆయన డాక్టర్ పరిశోధకుడు కూడా. ఆయన పరిశోధన మొదలుపెట్టిన తర్వాత ఆయన చారిత్రకమైన చాలా ఆధారాలు తెలుసుకుని ఈయనే లోకరక్షకుడు, ఇదంతా వాస్తవం అని ఇంకా ఆ యేసు ప్రభుతో ఉన్న వాళ్ళు కూడా రాయలేని విషయాలు ఈయన రాసుకొచ్చాడు, ఆధారాలు చూపించుకొచ్చాడు. ఆయన ప్రభు నమ్మాడు, ప్రభు సువార్త చేశాడు. ఇది వాస్తవమని. నేటి కాలంలో ఒక్కసారి గ్రంథాన్ని మీరు చదవండి,
ధ్యానించండి. ఎవరైనా సరే మనం ఇంతవరకు ఏం చేసామో తెలుసా? కులంలో చూసాం దేవుడు దొరుకుతాడని, మతంలో చూసాం దేవుడు దొరుకుతాడేమని. ఏమండి, కులంలో లేడు దేవుడు, మతంలో లేడు దేవుడు. మతమే కనుక ఉంటే మరి ఉన్న మతం వాళ్ళు ఏమైపోతారు? అందులో గాలి చూడండి, నీరుని చూడండి, ఏమండి సూర్యరశ్మిని చూడండి, ఏమండి చంద్రకాంతిని చూడండి, ఆకాశం చూడండి. అందరికి సమపాళ్ళు దేవుడు ఇచ్చాడు, అందరి కోసం ఇచ్చాడు. ఒక మతస్థుడుగా ఇవ్వలేదు. ఆయన మతస్థాపకుడు కాదు, ఆయన పరిశుద్ధుడు, ఆయన లోకరక్షకుడు అని పరిశుద్ధ గ్రంథం చాలా 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 ఏమండి తెలియజేస్తుంది. అంతటితోటే కాదండి, ఆయన ఎందుకు పుట్టాడు అంటే, ఆయన ఎందుకు పుట్టవలసి వచ్చింది, ఎందుకు పుట్టాడు అంటే చనిపోవటానికి పుట్టాడు ఆయన. మనం ఎందుకు పుట్టామంటే బ్రతకటానికి పుట్టాం. మనం ఎందుకు పుట్టాం? బ్రతకాలని పుట్టాం, బ్రతకాలని. ఎంత డబ్బైనా పర్లేదండి. అంటే 80 సంవత్సరం వచ్చేసినా కానీ డాక్టర్ గారు తీసుకెళ్తే ఎంత డబ్బైనా పర్లేదండి, నేను బ్రతకాలండి అనుకుంటాం. కానీ యేసు ప్రభు అంటున్నాడు, నేను మరణిస్తానికి వచ్చాను, నా ప్రాణం పెట్టడానికి, నా ప్రాణం ఖైదనంగా ఇవ్వటానికి. ఇదిగో మానవ జాతి అందరి కొరకు. ఓ కులం కోసం రాలేదు. ఓ కులం కోసం వస్తే ఆ కులం మధ్యలో పుట్టుడాడండి. ఆయన ఎక్కడ పుట్టాడంటే ప్రపంచంలో నడిబొడ్డు. అదే యెరూషలేము దేశంలో యోధా జిల్లాలో బెత్లెహేము అనబడిన గ్రామం. అది నడిబొడ్డులో ఉందండి. ప్రపంచ పటం చూసినప్పుడు మధ్యలో వేలు పెడితే అక్కడ ఉంటుందండి ఈ ఊరు. ఎందుకు ప్రపంచ నడిబొడ్డు పుట్టాడంటే ప్రపంచంలో ఉన్న అన్ని జాతుల వారికి, అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి, అన్ని దేశాల వారికి, అన్ని భాషలో మాట్లాడుతున్న అందరికీ కూడా ఆయన ఏమండి రక్షించడానికి వచ్చినట్టు, లోక రక్షకుడు, అందరి కొరకు ప్రాణం పెడతానికి వచ్చినట్టు ఆయన క్రీస్తు పూర్వం ఆయన గురించి 4 మాటలు చెప్పనివ్వండి. క్రీస్తు పూర్వం ఆయన గురించి రాయబడిన మాటలు చూడండి. ఒక మాట చెప్పాలంటే పరిశుద్ధ గ్రంథంలో ఆయన పుట్టినప్పుడు ఏమండి కైసరు ఆగుస్తు అనబడుతున్నటువంటి వారు అధికారులుగా ఉన్నారు. ఆ కాలంలో ప్రజా సంఖ్య రాయాలని వాళ్ళు ప్రేరేపణ కలిగి ప్రజా సంఖ్య రాయటం ఏర్పాటు చేశారు. అసలు ప్రజా సంఖ్య అనేది ఏమండి ఎవరి యొక్క ఆధీనంలో జరిగింది? ఎవరి ఉద్దేశం ఇది అంటే సంఖ్యాకాండం 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడుతుందండి. 1వ అధ్యాయము సంఖ్యాకాండము 1వ వచనంలో లేక 2వ వచనం చదవండి సరిపోద్ది. 2వ వచనం, ఇశ్రాయేలీయుల వంశముల చొప్పున పితరుల కుటుంబముల బట్టి పెద్దల చొప్పున మగవారందరిని లెక్కించు. సర్వ సమాజం ఎంతుందో, ఎంతమంది ఉన్నారు రాయి. ప్రియులారా గమనించండి, ఇది క్రీస్తు పూర్వం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, సుమారు 1400 సంవత్సరాలు ఏం చూపించి ఆ కాలంలో దేవుడు మోషే ద్వారా తెలియజేశాడు. సంఖ్య రాయి, వారి వంశాలు రాయి, వారి యొక్క ఏ వంశంలో ఉన్నారు. ఆ కాలంలో 12 గోత్రాలు ఉండేవి. ఏ గోత్రం ఎంతమంది ఉన్నారు ఆ గోత్ర కత్తలు రాసి వారి యొక్క వంశావళులు రాయి. మొత్తం లెక్కించు ప్రజలందరినీ. ఎంతమంది ఉన్నారో నాకు చెప్పు, ఎంతమంది ఉన్నారు చూడమన్నాడు. ప్రియారా గమనించండి, ఈ రోజున ఆధార్ కార్డు అంటే నువ్వెవడు, నువ్వెక్కడోడు, నీ దేశం ఏంటి, నీ ఊరేంటి, నువ్వెవడో, నీ పేరు, నీ వయసు మొత్తం ఆధార్ కార్డులో ఉంటుందండి ఇప్పుడు. పిల్లరా ఎందుకంటే తెలియాలి ప్రపంచంలో ఎవడి మనం ఏంటో అందులో లెక్కించబడి ఉండాలి. ఇది పూర్వదినాలు లేదు. యేసు పుట్టినప్పుడు, యేసు జన్మించబోయే సమయంలో ఈ ప్రజా సంఖ్య వచ్చింది. అసలు ప్రజా సంఖ్య ఎందుకు వచ్చిందో తెలుసా? యేసు ప్రభు పుట్టాలి కాబట్టి వచ్చింది. యేసు ప్రభు పుడితే ప్రజా సంఖ్య ఎందుకు రాయాలి అంటే, మరి యేసు ప్రభుని కనే తల్లి మరియా నజరేతులో ఉంది. నజరేతులో ఉంది. ఆయన ఎక్కడ పుడతాడని ప్రవచనం ఉందంటే బెత్లెహేములో పుట్టాలి ఆయన. బెత్లెహేముకి నజరేతుకి సుమారు 100 కిలోమీటర్ 100 మైళ్ళు దూరం ఉందండి. బెత్లెహేముకి కాబట్టి నిండు సూలాలు అయిపోయింది. నిండు సూలాలన్న మడిచిది ఎవరైనా ప్రయాణం కడతారండి? ఏమండి ప్రయాణం చేస్తారా? ఓ దుఃఖం ఒక దుఃఖకి ప్రయాణం చేస్తాడు, చేయించాం కదా, జాగ్రత్త తీసుకుంటాం.
ఆమె నిండు శూలాలు ఉందని. కానీ ఇప్పుడు ఈమె ఇక్కడ నజరేతులో కనకూడదు, బెత్లెహేములో పుట్టాలి. బెత్లెహేములో పుట్టాలంటే దేవుడు అధికారులు, రాజులకి దేవుడు ప్రేరేపించాడు. ప్రపంచం అంతా ప్రజాసంఖ్య రాయాలని కైసరు ఔగుత్తు వలన ఆజ్ఞాయను. కాబట్టి ప్రతి ఒక్కరు వారి యొక్క పేర్లు ఎక్కడ పుట్టారో ఆ దేశంలో వారు నమోదు చేయించుకోవాలి. ఇది మొదటి ప్రజా సంఖ్య కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నీ పేరు నమోదు కావాలి. లేకపోతే నీ పేరు ఆ ప్రజా సంఖ్యలో లేకపోతే కొట్టివేయబడుతుంది. కనుక అందరూ కూడా తమ తమ పుట్టు ఊర్లు ఎక్కడ పుట్టారో ఆ ఊర్లు వెళ్ళిపోయారు. అయితే ఈ యొక్క మరియా యోసేపులు కూడా బెత్లెహేముకు సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి నజరేతు నుండి ఆ నిండు చూడాల నుండి ఆమెను ఏమండి గాడి మీద ఎక్కించుకుని ఆయన ఆమెను తీసుకుని ఈ 100 మైళ్ళ దూరం ప్రయాణం చేసుకుంటూ బెత్లెహేము వచ్చాడు. ప్రైజ్ లార్డ్. వారి పేర్లు నమోదయ్యాయి. ప్రభునందు పిల్లరా, ఈ విధంగా మనం చూసినప్పుడు ఇది యేసుక్రీస్తు వల్ల. ఇప్పుడు ప్రజా సంఖ్య ఎంత అంటే సుమారు 750 కోట్ల మంది ప్రజెంట్ బ్రతికిన వాళ్ళు. ఈ లెక్కలు ఎప్పటి నుంచి వచ్చినాయి అంటే యేసు పుట్టే కాలం నుంచే ప్రారంభమైనవి. ఇది చరిత్ర చెప్తున్న సత్యం. ఇది సార్వత్రికమైన ఆధారంతో చెప్తున్న మాటలండి. కాబట్టి ఇంత ఆధారం అండి. నేటి కాలంలో 750 కోట్ల మంది ఉన్నప్పటికీ సగం కంటే ఎక్కువే. ఏమండి, కొంతమంది అంటారు 400 కోట్ల మంది కంటే ఎక్కువ మంది ఈ రక్షకుని ఆరాధిస్తున్నారు. కులాల పక్కనెట్టి, మతాల పక్కనెట్టి, వారి యొక్క ఆచారాలని పక్కనెట్టి, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని దేశాల వారు, అన్ని ప్రాంతాల వారు, అన్ని రకాల స్థితిగతుల్లో ఉన్నట్టు వారు. అందులో సామాన్యులు ఉన్నారు, సామంతులు ఉన్నారు, పేదలు ఉన్నారు, ధనికులు ఉన్నారు, ఏమండి రాజులు ఉన్నారు, చక్రవర్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ దేవదేవుని ఆరాధిస్తున్నారు. కారణమేంటో తెలుసా? ఆ దేవదేవుడు ఈ భూమి మీదకి రాకపోవడం ఆయన గురించి చెప్పబడిన మాట, ఆయన వచ్చాక కూడా చెప్పబడిన మాట. ఆ పరలోకంలో దేవాది దేవుడు సింహాసనాసీనుడే ఉండగా ఇక్కడ మనుషుల ప్రపంచంలో ఏ విధంగా ఉన్నామో అంతకంటే ఎక్కువ మంది, కోటాను కోట్ల మంది దేవదూతలు, శరూపులు, కెరూబులు, మహాదూతలు, దూతలు అనబడుతున్నటువంటి వారు, పెద్దలు, జీవులు అనబడుతున్నటువంటి వారు, ఈ కోటాను కోట్ల మంది ఆ దేవదేవుణ్ణి, ఆ సింహాసనాసీనుడైన ఆ దేవుణ్ణి ముందు వారు ఆరాధిస్తూ ఉన్నారు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆరాధన చేస్తున్నారు. ఆ దేవుణ్ణి ఆరాధించబడుతున్నాడు, స్తుతించబడుతున్నాడు, గణపరచబడుతున్నాడు, మహిమపరచబడుతున్నాడు. అక్కడ అంతగా మహిమపరచబడుతున్నాడు. దేవుడు చిటికెత్తి ప్రజలందరినీ రక్షించవచ్చు. అది ఇష్టం లేదు. ఎందుకంటే ఈ సృష్టి అంతటిని కలుగునుగా కానీ పలికాడు. అని పలకగా మన కింద ఉన్న భూమి కలిగింది, ఆకాశం కలిగింది. ఈ సమస్త ఈ సృష్టి అంతా శూన్యముగా ఉన్నప్పుడు అని పలికాడు. ఆ వాక్కు పలకగానే ఈ సృష్టి అంతా ఏర్పడింది. ఈ సృష్టి అంతా ఏర్పడిన తర్వాత మరి ఈ సృష్టి ఖాళీగా ఉంది. అప్పుడు ఈ సృష్టిని సమస్త జీవరాశులతో నింపాడు, సముద్రంలో జలసరాలతో నింపాడు. ఈ సృష్టిలో ఏమేమి అవసరమో అన్నిటినీ కూడా పలికాడు. కలుగునుగాక, కలుగునుగాక అన్నప్పుడు అన్నీ కలిగిపోయాయి. అప్పుడు దేవుడు ఈ అన్నిటినీ ఏలుకునేవాడుగా ఒక నరుని చేయాలని దేవుడు మానవుని చేశాడు. ఆయన చేతులతో మట్టితో బొమ్మ చేసి ఆ మట్టి బొమ్మలోకి ఈ నాసికాంధ్రుల నుండి ఆయనలోని జీవాత్మ ఈ మట్టి బొమ్మలోకి పంపాడు. నరుడు జీవాత్మ ఆయనని రాయబడింది. కాబట్టి నరుడు కలుగులుగా కూడా కలుగుతారు. అది ఇష్టం లేదు. సుశక్తంగా ఎందుకు చేయాలనుకున్నాడో తెలుసా? మనిషిని ఎందుకు చేయాలనుకున్నాడు అంటే ఈ అన్నిటినీ కూడా పరిపాలనమే కాకుండా దేవుడు నరునితో సహవాసం చేయాలనుకున్నాడు, మనిషితో సహవాసం చేయాలనుకున్నాడు. కొరింథీ రాసిన పత్రిక 1:9 కూడా రాయబడుతుంది. పిల్లల గమనించండి, దేవుడైన ప్రభువు తన కుమారుని యొక్క సహవాసములకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అని రాయబడుతుందండి. ఎందుకు మనల్ని పిలిచాడంటే ఆ యేసుక్రీస్తుతో సహవాసం చేయటానికి. ఆ రోజున మనిషిని ఎందుకు పుట్టించాడంటే సహవాసం చేయటానికి. దేవుడు నీతో సహవాసం చేయాలనుకుంటున్నాడు. అలాగే ఆది కాలం నుండి ఆదాము అవ్వలను దేవుడు సృష్టించాడు, వారితో సహవాసం చేశాడు. ఆ సహవాసాన్ని వారు చెడగొట్టుకున్నారు. దేవుడి మాటకు
దేవుని ఆజ్ఞకు అతిక్రమించి పాపం చేశారు. ఈ పాపం ద్వారా దేవుడు పరిశుద్ధుడు. పాపం అంటే ఆయన ఏమాత్రం ఒప్పుకోడు. పాపిని క్షమిస్తాడు కానీ పాపాన్ని మాత్రం ప్రోత్సహించాడు. ఆయన పాపిని ద్వేషిస్తాడు. ఆయన పాపాన్ని ద్వేషిస్తాడు, పాపిని ప్రేమిస్తాడు. ఆయన ఎద్దుకు వచ్చినట్టు ఎవరిని త్రోసివేయడు. కాబట్టి ప్రియులారా, ఆ దేవాది దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఆయనకు వద్దకు వస్తానంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నిన్ను చేర్చుకుంటాడు, నీతో సహవాసం చేస్తాడు, ఆయన నీతో ఉంటాడు. అందుకోసం పుట్టాడు ఈ లోకంలో. ఈయన ఎవరు అంటే, ఈయన ఎవరో 4 మాటలు చెప్పనివ్వండి, చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి సంఖ్యాకాండం 27వ అధ్యాయం 15వ వచనం 4-5 మాటలు చెప్పబడతాయి ఇక్కడ. సంఖ్య చదవాలి ఇప్పుడు. అప్పుడు మోషే సమస్త మానవుల ఆత్మలకు దేవా. ఎవరండి ఈయన? సమస్త ఆత్మలకు దేవా యెహోవా. సమస్త మానవుల ఆత్మలకు దేవా. మొక్కలు వదిలిపెట్టే మరి సమస్త మానవుల ఆత్మలకు దేవా అంటే ఎవరైనా ఏమండి? ఆత్మలకు దేవుడు. ఏ ఆత్మలకు అంటే మనుషులో మాత్రమే ఆత్మ ఉంటుందండి. మనుషులు ఏమనుకుంటాడంటే అందరిలోని మనుషులాగానే అనుకుంటారండి. లేదు, జంతువులకి ఆత్మ లేదు, మృగాలకు ఆత్మ లేదు, పక్షులకు ఆత్మ లేదు, మేకలకు గొర్రెలకు ఆత్మ లేదు. ఎందుకంటే ఈ సృష్టిలో అన్నిటినీ కూడా కలుగునుగా కన్నప్పుడు దేవుడు వాటికి శరీరం ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు, కానీ ఆత్మ లేదు. ఆత్మ అనేది మనిషికి మాత్రమే పెట్టాడు. ఈ జీవాత్మ అనేది మనసులోనే పెట్టాడు. కాబట్టి ఈ సమస్త మానవుల ఆత్మకు ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. ఎవరైనా లోకరక్షకుడుగా జన్మించండి అయినా ఎవరు అంటే మానవుల ఆత్మలకు, ఓ కులస్తులకు కాదు, ఓ మతస్థులకు కాదు, ఓ దేశస్తులకు కాదు, మానవుల ఆత్మలకు ఏమై ఉన్నాడు? సమస్త మానవుల ఆత్మకు దేవుడైన యెహోవా. యెహోవా సమాజము కాపరులైన గొర్రెల వలె ఉండకుండానట్లు ఈ సమాజం సరిపోతుందండి. కాబట్టి పిల్లలు ఇక్కడ చెప్పబడుతుంది. మరొక మాట చూద్దాం, చూడండి. జకరియా గ్రంథం 14:9. జకరియా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. ఈయన ఎవరు? ఈయన ఎవరు అనుకుంటున్నాం? యెహోవా. యెహోవా సర్వలోకమునకు రాజయ్యుండును. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, ఎవరైనా ఒక దేశానికి రాజు అవుతాడు, ఒక దేశానికి ప్రధాని అవుతాడండి. కానీ ఈయన సర్వలోకమునకు రాజు అయి ఉన్నాడు. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు, యెహోవా ఒక్కడే అనియు, ఆయనకు పేరు ఒక్కటే అనియు, ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక మాట, ద్వితీయోపదేశకాండం 10:17-18. ఏలయనగా దేవుడైన యెహోవా పరమదేవుడు. పరమదేవుడు, పరమదేవుడు ఎవరు? యేసుక్రీస్తు అంటే పరమదేవుడు, పరమ ప్రభువు, పరమదేవుడు, పరమ ప్రభువు. ఆయనే మహాదేవుడు. ఎవరండి ఈయన? మామూలు మనం అనుకున్న దేవుడు కాదు, మహాదేవుడు, పరాక్రమవంతుడు, పరాక్రమవంతుడు, ఆయన భయంకరుడైన దేవుడు. దేవుడు పిల్లలు, ఆయన గురించి కూడా ఎంత గంభీరమైనటి విషయాలు దేవుడు పొందుపరిచాడు. ఆయన ఏంటో ఈ పరిశుద్ధ గ్రంథం దగ్గరకు అర్థమవుతుందండి. ఈ గ్రంథంలోకి రాగనంత కాలం పిల్లరా గమనించండి. ఈ గ్రంథం దగ్గరికి వస్తే యేసుక్రీస్తుని కనుక మనం విశ్వసిస్తే ప్రతిదీ కూడా గ్రహించవచ్చు. ప్రపంచం మానవులను ఏంటో గ్రహించవచ్చు, ఈ సృష్టి ఏంటో గ్రహించవచ్చు, ఈ సృష్టి మనుగడ ఏంటో గ్రహించవచ్చు, మనిషి మనుగడ ఏంటో గ్రహించవచ్చు. అంతేకాదు ఈ మనిషి మరణించిన తర్వాత ఏమవుతాడో గ్రహించవచ్చు. ఇదంతా కూడా ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మన ఉనికిని, ఈ సృష్టి యొక్క ఉనికిని, దైవ యొక్క ఉద్దేశాలన్నీ ఈ గ్రంథంలో రాసి ఉంచాడు. ఇది మత గ్రంథం కాదు, ఇది పరిశుద్ధ గ్రంథము. ఇది పరిశుద్ధ గ్రంథం. ఇది ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరిచే గ్రంథం, పరిశుద్ధపరిచే మాటలు ఇందులో ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అవునండి, ఈ గ్రంథం చదివినప్పుడు అంత గ్రహిస్తాడు మనుషుడు. ఈ గ్రంథం దగ్గరికి రాకపోతే యేసుక్రీస్తు ప్రభుని పక్కన పెడితే మతాధిపతి అన్నట్టుగా
తన గురించే తనకు అర్థం కాదు. అయోమయంలో ఉన్నాడు మనుషుడు. ఈరోజు మా పాప ఏర్పూరు ఆహార ఆర్థంలో ఆ వాక్య పరిచరిస్తూ ఒక మాట చెప్పింది. అది నాకు చాలా ఏమండి హార్ట్ కత్తింది. ఏంటి ఆ మాట అంటే, ప్రభు దగ్గర రాక పూర్వం మనుషుడు పాపిగా ఉన్నాడు. అంతేకాకుండా ప్రభువుని ఎరగకపోతే ఏమండి వాడు అంతకు ముందు పాపిగా ఉన్నాడు, తర్వాత ఎలాగ ఉన్నాడంటే అయోమయంలో ఉన్నాడు. ఏంటో అర్థం కాదు, ఆయన ఏంటో అర్థం కాదు, ఏం చేస్తాడో అర్థం కాదు. అందుకనే ఎవరు కూడా ఇలాగరా అలాగరా అని చెప్పడానికి సరిపోరు. ఎందుకంటే తండ్రి తాగుపోతాంకు కొడుకును రే తాగొద్దురా అంటే సరిపోతాడండి? సరిపోడు కదా. ఏమండి తల్లి ఎబిసారి అనుకోండి, అమ్మాయి నువ్వు తప్పు చేయకూడదంటే సరిపోతా చెప్పడానికి? వాళ్ళు కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా ఉండాలంటే దేని చూసి ఎలా ఉండాలి అంటే ఈ బైబిల్ గ్రంథం చెప్తుంది. నీ దేవుడైన ప్రభు పరిశుద్ధుడు, నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. అపవిత్రమైన మాటలు నీ నోట రాకూడదు, బూతులు నీ నోట రాకూడదు, అపవిత్రంగా నువ్వు జీవించకూడదు, నువ్వు పవిత్రంగా ఉండాలి. ఎందుకంటే ఈ దేహము దేవునికి ఆలయం. దేవుడు ఈ మందిరాల్లో ఈ ఆలయాల్లో మనుషులు కొట్టనట్టుగా గుడిలో నివసింపడు. ఈ గుడి దేవుడికి కావాలి. ఈ దేహము దేవుని ఆలయం అని బైబిల్ చెప్తుంది. మనిషి ఎలా బతకాలో చెప్తుంది, ఎలా జీవించాలో చెప్తుంది, మరణం కొరకు ఎలా సిద్ధపడాలో చెప్తుంది. కాబట్టి ఏమండి స్త్రీ తన యజమానికి ఎలా ఉండాలో, భర్త భార్యతో ఎలా ఉండాలో, ఎలా ప్రేమించాలో, బిడ్డలు తల్లిదండ్రులు ఎలా సన్మానించాలో, గౌరవించాలో, ఎవరి గురువులను ఉపాధ్యాయులను ఏ విధంగా వారికి లోబడాలో, ఎలాంటి విధేయత కలిగి ఉండాలో, మొత్తం మానవ జీవితం సమస్తం కూడా అన్ని రకాల వారికి అధికారం అయితే నువ్వు అధికారం ఎలాగ చేయాలి, నువ్వు ప్రజలు మోసం చేయొద్దు, ప్రజలు బాధ పెట్టొద్దు, లంచాలు తీసుకోవద్దు. లంచం తీసుకుంటే నీకు గుడ్డితనం కలుగుతుంది. ఈనాడు లంచమయం అయిపోయింది కదా దేశం అంతా. ఏదో తెలుసా, ఈ బైబిల్ దగ్గర రాలేదు కనుక లంచగొండలు అయిపోయారు చాలా మంది. ఈ బైబిల్ దగ్గరకు వస్తే ఇదిగో నీ స్వార్థం కొరకు చేయొద్దు అంటున్నాడు. నేటి కాలంలో ఎవరు స్వార్థం వారు చూసుకుంటున్నారు. ఎందుకు వచ్చింది స్వార్థం అంటే? మతాల ద్వారా వచ్చింది, కులాల ద్వారా వచ్చిందండి, ఎవడు అంతవరకైతే వచ్చిందండి. కానీ బైబిల్ దగ్గరకు వస్తే అయ్యో నేను చేసేది తప్పని లంచం తీసుకున్నాడు మానేశాడు. స్వార్థంగా మోసంతో సంపాదించేవాడు, ఇతరులను మోసం చేసేవాడు, అది నేను చేసిన తప్పని మానేశాడు. పూర్వదినాల్లో మీరు గమనించండి, పూర్వదినాల్లో ప్రతి ఈదులో కూడా ఎవరు చూరు తెలుసా? జో తీసుకొని చెప్తాం, జో తీసుకొని సిరకలు పెట్టోటి వేసుకుని చేతుల నిండా ఉంగరాలు పెట్టుకుని పెద్ద అంగు ఆర్పాటం చేసుకుంటూ జ్యోతిషం చెప్తా వచ్చేవాడు అండి. మన వాళ్ళు ఏం చేసుకోండి, ఎరుమోకాలు వేసుకుని ఏదో చెప్పేస్తాడని చెప్పేసి కూర్చుని వాడు అక్కడ ఆ శిలతో అంటాడు అది వస్తుంది, ఏదో తీస్తుంది, ఏదో బొమ్మ అక్కడ ఆడద్ది, దాని గురించి కలబూల మాటలు చెప్పేస్తాడు, 10 రూపాయలకి ఇట్ట అంటాడు. ఆడు బతకటం చేతకావక, నీకు చేతకావక వాడు కష్టపడలేడు, పని చేయలేడు. అందుచేత ప్రజల దగ్గర ఏ విధంగా కన్విన్స్ చేసి బతికేయాలని చెప్పి బతికేస్తున్నారండి. మరి కొంతమంది ఉండేవారు సోది చెప్తామో సోదని. నిన్ను ఏ రకంగా బుట్టలు వేసుకోవాలో బుట్టలు ఎత్తారండి. నేను బుట్టలు వేసుకుంటారు, బుట్టలో కానీ బియ్యం పోసుకుని పోతారు. కానీ వాళ్ళు లేరు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు లేరు? వాళ్ళందరూ దేవుడు నమ్ముకున్నారండి. ఈ సోది చెప్పేవాళ్ళు దేవుడు నమ్ముకున్నారు. ఈ జ్యోతిషం చెప్పేవాళ్ళు 100కి 90 మంది దేవుడు నమ్ముకున్నారండి. కాబట్టి మేము చేసేది మోసం. మేము మోసం చేసి వాళ్ళ దగ్గర మేము బతికేస్తాం వాళ్ళ మీద. కాబట్టి పిల్లలు వాళ్ళందరూ ప్రభుని నమ్మారు కనుక మేము చేసేది మోసం, మేము చేసేది మంచి పని కాదు, ప్రభు మెచ్చడు, ఇది శాపం, శాపాన్ని మూటకొట్టుకున్నాం, శాపాన్ని వృద్ధి చేస్తున్నాము ప్రజలకి అని మారు మనసు పొందారు. మారు మనసు దొంగలు మారారు, వ్యవసాయాలు మారారు, లంచగొండలు వాళ్ళు మారారు, స్వార్థపరులు మారారు. ఎలా మారారు అంటే ఈ యేసు ప్రభుని నమ్మి, ఈ యేసు ప్రభుకి పరిశుద్ధత అంటే ఇష్టం, న్యాయం అంటే ఇష్టం, నీతి అంటే ఇష్టం. నువ్వు నీతిగా నడు, న్యాయంగా ఉండు, న్యాయమైన తీర్పు తీర్చి
ప్రభు యొక్క బోధ ఇలా చెప్పబడుతుంది పిల్లారా. కాబట్టి ఈ ప్రభుని ఎందుకు నమ్మాలి అంటే నీ కుటుంబంలో శాంతి కలగజేస్తాడు, నీ కుటుంబంలో సమాధానం ఇస్తాడమ్మా, నీ కుటుంబంలో నెమ్మది కలగజేస్తాడు, నీ కుటుంబాన్ని శాంతిపరుస్తాడు. తాగొచ్చి భార్యను కొట్టేవాడు కొంతమంది ఉన్నాడు. ఎవడన్నా వచ్చి, ఏ మతస్థుడన్నా వచ్చి, ఆ కులస్తుడు వచ్చి, ఒరేయ్ నువ్వు చేసి తప్పని నాలుగు పీకుతాడు. ఎవడన్నా ఏమంటారు? ఆడు జోడికి వెళ్ళకండి, ఆడు ఎలాగున్నాడు, లైన్లో లేడు, ఆడు జోలికి వెళ్ళకండి. అది చంపేసిన అంతే పెళ్ళాన్ని పట్టుకుని. ఎంతమంది అండి, ఎన్ని కుటుంబాలు అండి ఈదునాడు అడిపోతున్నాయి. కానీ బైబిల్ దగ్గర వచ్చినప్పటికీ త్రాగుబోతులు మారారు. ఇక్కడ ఉన్నట్టు వాళ్ళు చాలా మంది త్రాగుబోతులు బ్యాచ్ ఉందండి. ఒక ఆయన అంటాడు, ఆయనంట చాలా కష్టపడి ఒక 60,000 ఎంతో కూడగట్టుకున్నాడట. తన భార్య పురుడికి వెళ్ళిందంట. తన భార్య అడికి వెళ్ళింది, పురుడికి వెళ్ళిందంట. పురుడికి వెళ్ళి పురుడు పోసుకుని ఆ సడిపడి తల్లికి వచ్చిందంట. సుమారు ఒక 5-6 మాసాలు పట్టింది ఆమె వెళ్ళిన కానించి రావటానికి. ఈ 5-6 మాసాల్లో 60,000 అయిపోయినాయంట. ఏం చేశాడంటే తాగటం, తినటం, జోదలో కూర్చోవడం, లేకపోతే ఈ రకంగా. తర్వాత ఆయన ప్రభు నమ్మాడు. అప్పుడు అన్నాడు, నేను అంతకుముందు నమ్ముంటే నాకు అంత అర్థం కావకపోతున్నా, అంతకుముందు నాకు ఈ ప్రభు తెలియదు అని పూర్తిగా మారి గొప్ప భక్తుడయ్యాడు. మన మధ్య ఉన్నాడు ఆయన. ప్రియ దేని బిడ్డలారా గమనించండి, ఈ రాత్రికాల సమయంలో నీ కుటుంబం బాగుండాలి కదా, నీ కుటుంబం ఏమండి ఆశీర్వకరంగా ఉండాలి కదా, నీ కుటుంబంలో శాంతి ఉండాలి కదా. మతం పక్కనట్టమ్మా, నీ మతం నీ కులం పక్కనట్టమ్మా. కులం నీకు క్షేమాన్ని శాంతిని ఇవ్వదు, మతం నేను ఏమాత్రము కూడా మీకు బేలు చేయదు. ఎందుకంటే మతం కలిగిన వాడిని ఒకప్పుడు నేను, ఒక కులం అని చెప్పి ఎవరిని కలిగిన వాడిని నేను. కానీ పిల్లలు గమనించండి, నేను ఈదులో బాగా పరిచయం. పొద్దులేస్తే ఈదులో గోళికలాట ఆడుకుంటున్నాడు. ఇగో ఈ దొడ్లో చాలాసార్లు, ఇక్కడ సోమరాజు ఒక ఆయన ఉన్నాడు, ఆయనతో గోళికలాట చాలాసార్లు ఆడాను. ఈ ప్రాంతం బాగా తెలుసు, ఈ ప్రాంత ప్రజలకు నేను తెలుసు. కానీ ఈ రోజున ప్రియులారా గమనించండి, యేసుని నమ్మండి, యేసు మీకు నిజమైన శాంతి ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. ఈయన ఏంటి వాడు? ఇంకో మాట చెప్తాను చూడండి. చివరిగా యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనం. నేను ముగింపు మాటలు చెప్పి ముగించేస్తాను. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు, నీకు విమోచకుడు. 54:5 సర్వలోకమునకు దేవుడని, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. ఎవరికి పేరు? ప్రెసిడెంట్ గారు అని ఎవరికి వస్తుంది పేరు? ఎవరు ప్రెసిడెంట్ గారికి వస్తుందండి. నన్ను కూడా ప్రెసిడెంట్ అంటారా, నేను ప్రెసిడెంట్ అంటే కుదరదు. అక్కడ ఎమ్మెల్యే అంటే ఎవరంటే ఎవరైతే ఎమ్మెల్యే ఆ నియోజకవర్గానికి ఆయనే. నేను ఎమ్మెల్యేని అంటాడు, ఇంకొకటి అంటే కుదురుతుందండి. నేను సీఎంని అంటాడు చంద్రబాబు గారు, నేను కూడా సీఎం అంటే కుదరదు. నేను పిఎం అంటాడు ప్రధానమంత్రి, నేను కూడా పిఎం అంటే తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. అర్థమైంది, ఈడ పిచ్చోళ్ళగా ఉన్నాడని. కానీ నేను దేవుడును, ఆయనకు దేవుడని పేరు. దేవుడు అయి దేవుడు కనుక దేవుడని పేరుంటే నేను కూడా దేవుడినే కదా. ఇంకా ఉంటే కనుక వద్దరు కదండి, లైన్లోకి అడ్డొస్తారు కదా. నువ్వంటావు నేను కదా అంటారు కదా. ఆ రోజుని క్రీస్తు పూర్వం నుంచి చెప్పబడిన మాట ఈ రోజుకి కూడా లోకమత మౌనంగా ఉంది. నిజమే, నువ్వు దేవుడు అయ్యా. దెయ్యాలు ఒప్పుకుంటున్నాయి ఆయన సర్వోదరుడు దేవుడు కుమారుడని. లోకం ఒప్పుకుంటుంది, అధికారులు ఒప్పుకుంటున్నారు, నాయకులు ఒప్పుకుంటున్నారు. పిల్లలు అంతేకాదు, ఈ ప్రభువుని నమ్మటం వల్ల కలిగే ఆశీర్వాదం ఏంటో తెలుసా? ప్రభువుని నమ్మితే నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమింతావు. అంతవరకు స్వార్థం, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, పక్కోడు నాకు అనవసరం. అలాగనుకున్నా పర్లేదు, అలాగనుకోడు. ఏవండి, నేను బాగుపడకపోయినా పడదు, వాడు బాగుపడకూడదు. ఇప్పుడున్న లోక పరిస్థితి ఏంటండి, నేను బాగుపడకపోయినా పర్లేదు కానీ ఆడు మాత్రం బాగుపడకూడదు. కానీ ప్రభు ఏమంటాడు తెలుసా? ఇతరులు బాగు కోసం ప్రార్థన చేస్తారు. నీ పొరుగువాడు బాగుండాలి, నీ పొరుగువాడు మేలు పొందాలి, నీ పొరుగువాడు సంతోషంగా ఉండాలని ప్రార్థన చేయమన్నాడు యేసు ప్రభు వారు.
పొరుగువారి గురించి ఆశించారు. అందుకనే ఈ వాక్యం విన్నట్టు అనేక మంది దేశాల్లో ఉన్నట్టు వారు ప్రభువుని నమ్ముకుని మన దేశానికి వచ్చారు సువార్త ప్రకటించడానికి. మన దేశం వచ్చి చూసినప్పటికీ మన దేశ పరిస్థితి ఎలా ఉందో తెలుసండి. సుమారు 130-140 సంవత్సరాల క్రితం. అర్థమైందండి. సరైన వైద్యం లేదు. వైద్యం లేక పోటకలు వస్తే 100 మందిలో 99 మంది చచ్చిపోయేవారంట. ఎవడో కూడా బతికిపోడంట. ఆ బతికిన ఆయన ఒక సత్యరాజ్ అని ఆయన, నేను గేదెలు మేపుకుంటుంటే ఆయన నాతో చెప్పాడు, ఈ మచ్చలేని తాతయ్య అంటే పోటకం వచ్చింది బాబు, చచ్చిపోతాననుకుని పక్కన బయట ఆడేశారు. అప్పుడు ఆ సమయంలో చాలా మంది చచ్చిపోయారు, కానీ నేను బతికాను, ఏదో నూకలున్నాయి అన్నాడు. ఎందుకు వైద్యం లేదు? ఏమండి, పొయ్యిలో పెట్టి అట్లకాడ కాల్ చేసి అంటించుకోరండి. అంతనే బొట్టి మీద ఉంటాయండి. ఏముంటాయి కొంతమందికి, ఏమండి కాలిన మచ్చలు ఉంటాయి. కాల్చేస్తే రోగం తగ్గిపోద్దని అదో మూఢనమ్మకం, అదో మూఢ పద్ధతిలో ఉండేవారు, మూఢ ఆచారాల్లో ఉండేవారండి. ఏయో చేసేవారండి, పడికి మళ్ళీ అన్నీ చేసేవారండి. తెలియదు, వైద్యం లేదు. ఇది చూశారండి, సువార్తకు వచ్చినట్టు ఆ మిషనరీలు చూశారు, వీళ్ళకి వైద్యం కావాలని. అప్పుడు వాళ్ళు మన దేశంలోకి మిషనరీ హాస్పిటల్కి పెట్టించారండి. అప్పటి నుంచి ఇప్పుడు వరకు రన్ అవుతూ ఉన్నాయి మిషనరీ హాస్పిటల్లో. అవును పిల్లారా, మిషనరీ హాస్పిటల్లో కల్తీ మందులు ఉండవు. మన హాస్పిటల్లో చాలా కల్తీ మందులు. వాళ్ళు డబ్బుల కోసం కాదు, సేవ చేయాలని వచ్చి పెట్టారు. వాళ్ళు ప్రజాసేవ చేయమన్నాడు యేసు. సేవ కోసం వచ్చి వాళ్ళు హాస్పిటల్ పెట్టి ఎందరికో వైద్యం చేసి సావుపోతుల మధ్య మనం బతికించారు. ఇంకా చూసినప్పటికీ వీళ్ళకి ఏంటిరా ఇంత అనాగరికలుగా ఉన్నారంటే వీళ్ళు. సరైన బట్ట ఉండదు. ఏవండి, మేము చిన్నప్పుడు మా నాన్న చెప్పవుతూ ఉండేవాడు, ఏవండి అందరికీ గోణాలంట. గోణాలు అంటే మన భాషలో చెప్పాలంటే గోషీలు అనమాట. ఏంటండి, అందరికీ కూడా 10 ఎకరాల కంటే ఎక్కువ ఉందనుకోండి, ఆడు గోణానికి చివరిలో కూర్చాడతాడంట. వీడు కొంచెం ధనవంతుడు రా, వీడు ఉన్నవాడు రా అని కుర్చీ అల్లాడిదట. ఏమండి, ఎక్కడ గోణానికి అంటే గోస్కి. ఇది మన నాగరికత. 100-150 సంవత్సరాల క్రితం పరిస్థితి చూశారు వాళ్ళు. ఇలా చాలా దరిద్రతలో ఉన్నారు. ఇలా బాగుపడాలి, ఈ దేశం బాగుపడాలి, ఈ ప్రజలు బాగుపడాలి, ఈ మూఢత్వం పోవాలని విద్య తెచ్చారు. విద్య అనేక స్కూళ్ళు స్థాపించారు, అనేక హాస్టల్ స్థాపించారు. చదివించే స్తోమత వాళ్ళకి ఫ్రీగా భోజనం పెట్టి, ఫ్రీగా బట్టలు ఇచ్చి, ఫ్రీగా ఆ దుప్పట్లు పంచి, ఈ దుప్పట్లు పంచి వాళ్ళకు చదువు చెప్పించారు, చదువు నేర్పించారు. ఆ మిషనరీ స్కూల్లో చదువుకున్న వాళ్ళే చాలా మంది మన దేశంలో గొప్ప వాళ్ళు అయ్యారు. అందులో ఒకడు బాలసుబ్రహ్మణ్యం, అందరూ తెలుసు కదా చెప్తున్నాను. ఆ బాలసుబ్రహ్మణ్యం రోజు సాక్ష్యం చెప్పాడు, నేను మిషనరీ స్కూల్లో చదువుకున్నాను, మా తల్లిదండ్రులు చదివించే స్తోమత లేక మిషనరీ స్కూల్లో వేస్తే వాళ్ళ దయాదాక్ష్యం చెప్పిన చదువుకున్నాను. ఇంత డౌట్ అవడానికి కారణం ఆ మిషనరీ స్కూలే అని సాక్ష్యం చెప్పాడు. ఇలాంటి వాళ్ళు చాలా మంది పిల్లలు గొప్పవాడుగా ఉన్నట్టు వారు. ఆ రోజు మిషనరీ స్కూల్ లేకపోతే ఏమైపోతుంది వాళ్ళు. ఎంతో మంది గొప్ప గొప్ప మేధావులు వచ్చారు, గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు వచ్చారు. వీళ్ళంతా ఎలా వచ్చారు అంటే చదువు వల్ల. ఈ చదువు ఉండాలని ఏమండి ఎప్పుడో యేసుక్రీస్తు ప్రభు సువార్త ప్రకటిస్తూ ఉన్నది ఈ మిషనరీలు వచ్చి ఏర్పాటు చేశారు. ఏమండి వాళ్ళు చేసిన తప్ప అంటారా? ఇంకా ఏం చేశారు అంటే వైద్యం చేస్తూ, ఎలాంటి వైద్యం చేశారు తెలుసా? కుష్ఠరోగులకి వైద్యం చేశారు. మన వాళ్ళు కుష్ఠరోగులు పక్కకు గంటేశారు. కుష్ఠరోగులందరినీ కూడా ఎవరికి దూరం పెట్టేశారు. వాళ్ళు అన్నారు వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకే మనత్వం ఉంది, వాళ్ళు మనలాంటి వాళ్ళే, కానీ రోగం వచ్చింది, వాళ్ళు ఏం చేస్తారు? కుష్ఠరోగం అంటే ఎక్కడ ఏళ్ళన్నీ కూడా కొరుకుడు పుట్టి తినేస్తూ ఉంటాయి, రస్ కారిపోతూ ఉంటాయి, సరే ఏళ్ళు సరిగ్గా ఉండవు, ఏళ్ళు సరిగ్గా ఉండవు, ఎక్కడ చూసి రస్ కారుతూ ఉంటుంది. కానీ వాళ్ళు వచ్చి వాళ్ళు శారదీసి కుష్ఠరోగులు హాస్పిటల్ పెట్టారు. కుష్ఠరోగుల కొరకు ప్రత్యేకంగా వైద్యం చేశారు. వాళ్ళ మందులు తెచ్చి ఫ్రీగా చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజుకు కూడా చేస్తున్నారు. అలాగే ఒరిస్సా రాష్ట్రంలో ఒక దైవజనుడు కుటుంబంగా వచ్చి కుష్ఠరోగులకి వైద్యం చేస్తూ వాళ్ళ చక్కగా ఆరోగ్యాన్ని కలుగజేస్తూ సువార్త ప్రకటిస్తూ ఉండగా మన వాళ్ళు ఏం చేశారండి?
మత పిచ్చోళ్ళు ఏం చేశారు తెలుసా? ఒరే ఇది మతంరా అని చెప్పేసి ఆయన పాపం వైద్యం చేసి సోత ప్రకటించి వస్తూ ఉంటుంటే ఆ కారు ఆపేసి ఆ కారులో ఉన్న ఆ పెట్రోల్ తీసేసి ఆయన ఇద్దరు కొడుకులు పిలుపు తిమ్మోతు అని ఇద్దరు కొడుకులు చిన్న చిన్న పిల్లలు కూడా తీసుకెళ్ళాడు. పాపం ఎవరి పొద్దు అయిందని చెప్పేసి ఒక చోట ఆగాడు. కంత నిద్ర వస్తుందని చెప్పేసి కంచేపు ఉండి వెళ్దారని. ఈ లోపల ఎప్పుడు కాస్తున్నారు వాళ్ళు వచ్చేసి ఏమది ఈ మతం మాదులు అనబడుతున్నట్టు వచ్చేసి పెట్రోల్ తీసి దాంట్లో ఉండగానే పైకి పోసేసి అంటించేశారండి. నిజంగా ఇద్దరు బిడ్డలు అలా పట్టుకుని కాలి బూడిదైపోయాడు. ప్రపంచం నిద్రపోయింది. ఏంటిది అని, ఎంత దారుణమని. అయితే మొత్తం మీద వాళ్ళని పట్టుకుంది ప్రభుత్వం. వాళ్ళని పట్టుకుని బంధించి చెరసాలు వేశారు. అందులో ముఖ్య నాయకుడు ఏ శిక్ష చేస్తే సరిపోతాడు, ఏ శిక్ష చేస్తే సరిపోతాడికి, ఏ శిక్ష చేస్తే సరిపోదు. వాళ్ళు మన దేశానికి ఉపయోగం చేస్తున్నారు, పరిచర్య చేస్తారు. కుష్ఠరోగులకు ఎవరైనా చేస్తారని మీ పిల్లల్ని చదివించి ఎవరు కుష్ఠరోగు వైద్యం చేయమని పంపుతామా? ఏమండి వాళ్ళ దేశం కానీ దేశం అండి. దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రేమ. నీ పొరుగువాడిని ప్రేమించు. నువ్వు బాగున్నా నీకు పిల్లవాడు బాగుండాలని ఈ వాక్యాన్ని చదివి విధి వాళ్ళు వచ్చి వైద్యం చేస్తున్నారండి. చంపేశారండి. భార్య ఉందిగా ప్రియా దేని బిడ్డారా, ఒక కూతురు భార్య ఉందిగా. ఇంకా వాళ్ళ యొక్క ఏవండి వాళ్ళ యొక్క దేశంలో ఉన్నట్టు వాళ్ళ కన్నవాళ్ళు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు అందరూ వచ్చేసి అమ్మ వెళ్ళిపోదామమ్మా, ఇదిగో మీరు చేసిన సేవకి ఈ దేశంలో మీకు ఇచ్చిన బహుమానం ఇదే. మీ భర్తను పిల్లల్ని కూడా ఏవండి అగ్నిహౌతి చేసేశారు. వద్దమ్మా, ఇలాంటి ప్రజలు, ఇలాంటి మృగాల ప్రజల మధ్య, ఇలాంటి మతోన్మాదుల మధ్య మనకి ఎందుకమ్మా? ఇక్కడ ఏదో సంపద రాలేదు, అక్కడ ఉన్నది తెచ్చి ఖర్చు పెడుతున్నారు వాళ్ళు వచ్చి. మనోళ్ళు అయితే ఇతర దేశంలో అంటే ఎంత సంపాదించాడు మనోడు. మనం వెళ్ళామంటే సంపాదన కొరకే. వాళ్ళు వచ్చారంటే వాళ్ళకున్న తెచ్చి ఖర్చు పెట్టి యేసు ప్రభు ప్రేమ చూపిస్తున్నారండి. వాళ్ళకి మనకి తేడాదే. యేసుక్రీస్తులను మతాల్లో ఉన్న తేడాదే. ఆ తర్వాత మొత్తం మీద ఏ శిక్ష చేద్దాం జడ్జి గారు ఈమెను కోరి పంపించాడంట. ఇంక ఏ శిక్ష తక్కువే. తన భార్యను అడుగుదాం, ఆమె ఎంత బాధపడి ఉంటుంది, ఎంత ఏడ్చి ఉంటుంది, ఎంత కుమిలిపోయి ఉంటుంది. తన భర్తను అన్యాయంగా చంపేశారంటే ఆవిడ ఏ శిక్ష ఏమిటో అది వేద్దాం అని జడ్జి గారు అనేక మంది పెద్దల సమక్షంలో పిలిచారట. ఆయన పిలిచినప్పుడు అడుగుతున్నారు, అమ్మా ఏ శిక్ష ఏమంటావమ్మా? ఆ దుర్మార్గులు ఇదిగో వీళ్ళే నీ భర్తను నీ పిల్లల్ని అన్యాయంగా కాల్చేశారే ఈ మతోన్మాదులు, కాబట్టి ఏ శిక్ష ఏమంటావు అంటే అంటుంది, చనిపోయిన భర్త ప్రభు దగ్గరికి వెళ్ళాడు, నా బిడ్డలు ప్రభు దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు ఎలాగ రారు కదా. ఆయనకి ఏ శిక్ష చేసినా నాకు సంతోషం ఏం లేదు. నేను క్షమిస్తున్నాను వాళ్ళని, నేను క్షమిస్తున్నాను వాళ్ళని, వాళ్ళకి ఏ శిక్ష వేయొద్దు. పిల్లరా, ఎటువంటి ప్రేమ అండి! క్రీస్తు ప్రేమ అంటే అదే. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆకలితో ఉంటే భోజనం పెట్టాడు, అనారోగ్యాలు ఉంటే బాగు చేశాడు, దురాత్మ చేత పీడించబడుతుంటే విడిపించాడు, అశాంతిలో ఉన్నట్టు వారికి శాంతి ఇచ్చాడు. అయితే ఆయన అన్యాయంగా పట్టుకుని సిలువ వేసి చిత్రం పెట్టి చేతులకి మేకలు నాకారు, కాళ్ళకి మేకలు నాటారు, శిరస మీద ముళ్ళకట్టం పెట్టారు, కొరడాలతో ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టారు. ఆయన శంపలు పట్టుకుని ముసుకేసి మరీ కొట్టారు. ఆయన గడ్డం పట్టుకుని పీకేశారండి. ఎవడు రక్తంతో వచ్చేసింది, చర్మంతో వచ్చేసిందండి, రక్తం ముద్దగా మారిపోయాడు. ఆయన శిలువలో వేలాడుతుండి ఇంకా దూషిస్తున్నారు ఆయన్ని. ఆయన మౌనంగా ఉన్నాడు, చూశాడు. వాళ్ళు దూషిస్తున్నారు, అపాసిస్తున్నారు, తలలూస్తున్నాడు. దేవాలయం పడగొట్టు 3 నెలల కట్టుబాటు దిగిరా, నువ్వు రక్షించు, మమ్మల్ని రక్షించమని పక్కన ఉన్నవాడు కూడా ఏం చేస్తున్నారు. ప్రభు ఏం మాట్లాడలేదు, ప్రశాంతంగా మౌనంగా ఉంటూ. ఎందుకంటే ఆయనకు వచ్చిన పని ఏంటో తెలుసా? రక్తం చిందించబడాలి. ఆయన చనిపోవడానికి వచ్చాడు కనుకనే అది నెరవేరాలంటే మౌనంగా ఉండాలి. గొర్రె వదక తేబడినప్పుడు మౌనంగా ఉన్నట్లు మౌనంగా ఉన్నాడు. ప్రార్థించాడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు, క్షమించు. ఆయనను సిలువేసి ఆయన కొట్టి ఆయన హింసించిన వారిని యేసుప్రభు అన్నాడు క్షమించుమని, క్షమాపణ పెట్టాడండి. అదండి క్రైస్తత్వంలో ఉన్నది, క్షమాపణ. ఏవండి 3 మాటలు
మీ ముందు పెడుతున్నాను. అది ఏంటో అంటే యేసుక్రీస్తు ద్వారాగా మనం కలిగేది ఏంటో తెలుసండి. ఒకటి మనము ఏమండి రక్షణ అంటే దాన్ని నిత్యజీవం అన్నారు. రక్షణ ద్వారా నిత్యత్వంలోకి వెళ్తాం, పరలోక రాజ్యం. దానికి ముందు చూస్తే పిల్లరా, మరణము పునరుద్ధానము అంటే ఏంటో యేసు ఈ లోకానికి వచ్చి ఆయన మరణంతో చూపించాడు, మరణించాడు, మనందరి కొరకు మరణించాడు. తర్వాత పునరుద్ధానుడయ్యాడు అంటే మరణాన్ని జయించి మృత్యుంజయుడై 3వ రోజున శుక్రవారం చిలివేశారు, సమాధి చేశారు సాయంత్రం వేళ. ఆదివారం ఉదయాన్నే సజీవుడే లేచాడు. ఆ సమాధి దగ్గరికి వెళ్ళి సుగంధ ద్రవ్యాలు పుయ్యాలనుకున్న వాడికి ఖాళీ సమాధి కనపడింది. కంగారు పడుతున్నారు. ప్రభు వారితో మాట్లాడుతున్నాడు, అమ్మా అని పిలుస్తున్నాడు. పిల్లరా, 40 రోజులు ఉన్నాడు ఈ భూమి మీద, 11 సార్లు కంటే ఎక్కువ సార్లు, అనేక వందల మందికి కనిపించి ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఇగో నేను చూపించిన ప్రేమ మీరు కూడా వెళ్ళి భూ దిగంతులకు వెళ్ళండి, ప్రతి ప్రాంతం వెళ్ళండి, ప్రతి దేశం పోండి, నా ప్రేమను చూపించండి, ఈ సువార్త ప్రకటించండి. ఎంతోమంది పాపము చేత, శాపము చేత, అశాంతి చేత నశించిపోతున్నారు. ఈ సువార్త చెప్పితే ఎవరైతే నమ్ముతారో, నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తారో, ఎవరైతే మారు మనసు పొందారో వారికి రక్షణ కలుగుతుందని చెప్పమని చెప్పి ప్రభు శిష్యులను పంపించాడు. ఆ శిష్యులో ఒక శిష్యుడు తోమ. ఆ తోమ మన దేశం వచ్చి సువార్త ప్రకటించి ఆయన కూడా బల్లెల ద్వారా పొడవబడి సువార్త కొంతకాలం కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత చంపబడ్డాడండి. మన దేశం కొరకు రక్తం చిందించినట్టు వారిలో యేసు ప్రభు శిష్యుడు తోమా ఉన్నాడు. ప్రపంచం కోసం రక్తం చిందించినట్టు ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్త కొరకు. కాబట్టి ప్రభు చెప్పాడు, వాడు తిడితే పడండి, కొడినా పడండి, చంపితే చచ్చిపోండి. నేను చచ్చిపోయాను కదా, నేను మరణం తిరిగి లేచాను కదా, నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళుతున్నాను, పరలోకం, నిత్యజీవం. మిమ్మల్ని అందరినీ కూడా అక్కడ తీసుకుపోతాను. ఎవరైనా ఎలాగైనా చచ్చిపోతాం మనం అందరం, కానీ నా కొరకు ఈ పని చేయండి అని, ఈ సువార్త ప్రకటించమని. వాళ్ళు ఎన్నా చెప్పండి, నాకు పోయి చెప్పండి, వాళ్ళు వ్యతిరేకించని చెప్పండి, విధేయత చూపించని చెప్పండి అని ప్రభు చెప్పినట్టు ఆజ్ఞ 2000 సంవత్సరాల క్రితం. ఆ ఆజ్ఞ మేరకు ఈ విధంగా క్రిస్మస్ అని, ఏమండి సువార్త అని ఈ విధంగా ప్రకటించడం కారణం, ప్రతి కుటుంబంలో ఆయన వెలుగు నింపాలనుకుంటున్నాడు, ప్రతి కుటుంబాన్ని రక్షించాలనుకుంటున్నాడు. చివరి మాట అదేంటి అంటే, ఆ ప్రేమను రుసు చూసినట్టు ఏవండి ఒక యవనస్తురాలు, ఆమె తమ దేశాన్ని విడిచిపెట్టి మన దేశానికి వచ్చింది. ప్రభు పంపగా ఆమె ఈ లోకానికి, మన దేశానికి వచ్చి మురికివాడలో ఎక్కడున్నాయో, ఏవండి భయంకర రోగాల రొచ్చులతో ఎక్కడున్నారో వాళ్ళ మధ్యకి వెళ్ళి సేవ చేసింది. అక్కడ కూడా కుష్ఠరోగులకి సేవ చేసింది. అలా సేవ చేస్తూ పిల్లలు ఎక్కడ మత ప్రసారం చేయలేదు, ప్రభు ప్రేమను చూపిస్తూ వాళ్ళకి ఏమంటే యేసుక్రీస్తు ప్రేమను చూపించినప్పుడు అనేక మంది ఆశ్చర్యపోయారు. ఈమె మన దేశం కాదు, ఈ దేశం కాని దేశం, ఇక్కడికి వచ్చి ఇలా సేవ చేస్తుందని మురికి వాళ్ళలో అనుకున్నారు. తర్వాత ప్రభుత్వం గుర్తించింది, ఆమెకు బిరుదిచ్చింది. ఏం బిరుదు? మదర్ తెరీసా. ఏమండి మరో దేశం నుంచి ఇక్కడికి వచ్చి ఈ దేశం ప్రజల కొరకు చేసే సేవ గుర్తించి ఏమండి ఎన్నోసార్లు సన్మానం చేస్తే చీలకుంటే తుణీకరించింది, వద్దని. దేవుడు నాకు ఇచ్చినట్టు ఈ ధన్యత అనుకుంటానని ఆమె జీవితకాలం పెళ్లి చేసుకోకుండా బ్రతికినంత కాలం మన దేశం కొరకే సేవ చేస్తూ చనిపోయింది. పిల్లారా, ఇది యేసుక్రీస్తు ప్రేమ, మతం కాదండి. ప్రియమైన వారలారా, ఇంకా మీకు ఏం కావాలి? చారిత్రకమైనది ఇంకెన్నో ఆధారాలు ఉన్నాయి, కొన్ని మీకు చెప్పాను. ఈయనే దేవుడు అంటానికి, ఈయనే లోకరక్షకుడు అంటానికి, ఈయన మహాదేవుడు అని తీతు పత్రిక 2:13 చెప్పబడుతుంది. యేసుక్రీస్తు అంటే ఎవరు అనుకుంటున్నారు? మహాదేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఈయన సర్వాధికారి అయిన దేవుడు, ఈ సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తి గల దేవుడు. ఈయన సమస్త మానవుల ఆత్మలకు దేవుడై ఉన్నాడు.
అద్వితీయుడైన సత్యదేవుడు ఈయన. అలాంటి దేవదేవుడు మనుషుల కొరకు ఒక మనిషిగా పుట్టడానికి ఇష్టపడ్డాడు. పుట్టిన తర్వాత కాదు, పుట్టిన తర్వాత ఏమండి ఆయన గురించి కాదు రాయబడింది, ఆయన పుట్టక మునిపే ఎన్ని ఆధారాలు మనం చూసాం. ఇప్పుడైనా తెలుసుకోండి. నేను ఊరికేం ఏమండి ప్రభు నమ్మమని అంటలేదు, రుసు చూసి తెలుసుకోండి. ప్రభు దయాళుడని రుసు చూసి తెలుసుకోండి. ఎందుకంటే ఒక మతానికే దేవుడైతే దేవుడు కాడు. మరి ఉన్న మతంతో ఏమైపోతారు? ఒక మతానికి దేవుడైతే ఆ మతానికి ఇవ్వాలి గాలి, ఒక మతానికి దేవుడైతే ఆ మతానికి ఇవ్వాలి ఎలుతురు, ఒక మతానికి దేవుడైతే ఆ మతానికే ఉండాలి ఈ భూమి. కానీ దేవుడు అందరికీ ప్రభు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. దేవుడు అందరికీ దేవుడై ఉండాలి. అందరికీ సమపాళ్ళు అన్నీ ఇస్తున్నాడు. ఆయన అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు. పిల్లరా, ఎవరిని కూడా బలవంతం చేయుడు. ఎవరిని మతం మారమని ఎవరు చెప్పలేదు, మమ్మల్ని చెప్పలేదు. మేము మతం మారలేదు, మనసు మార్చుకున్నాం, మారు మనసు పొందాం. కానీ చాలా మంది తెలియక, చేత కావక, ఆ మాటలు రాక మతం అని పిచ్చి పట్టుకున్నారు, మత పిచ్చోళ్ళు. ఈ రాత్రికాల సమయంలో నేను ప్రకటిస్తున్న యేసు ఒకటే చెప్పాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఎవడైనా మీరు శాంతి పొందాలనుకుంటే, పాపక్షమాపణ పొందాలనుకుంటే నా యందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీకు నిత్య జీవం దొరుకుతుంది. ఇదిగో నేను వెళుతున్నాను, అక్కడ స్థలం చెత్తపరిచి మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నాడు ఆయన. కాబట్టి రాత్రికాల సమయంలో లోకమంతా కూడా అయినట్టు వెళుతున్నాడు. ఇక్కడ ఉన్నట్టు వారిలో 99% అందరూ కూడా అన్యుల్లోంచి వచ్చినట్టు వాళ్ళే. ఎంతో భయంకరంగా మతాల్లో ఉన్నట్టు వారు. ఒకప్పుడు రాజులు ఉన్నారు, ఏవండి కాపులు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, చెట్టు బర్జీలు అంటారు ఉన్నారు, ఏవండి ఇంకా ఏవండి ఇంకా అన్ని రకాల కులాలు వస్తూ కూడా ఉన్నారండి. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళు కూడా మనకంటే ఎక్కువ నిష్ఠ చేసిన వాళ్ళు, మనకంటే ఎక్కువ నిష్ఠన ఏమని మరి కొనసాగించిన వాళ్ళు. వాళ్ళకి ప్రభు దర్శించాడు. ఈ ప్రభు వారికి రక్షణ ఇచ్చాడు, వారి మీద ఉన్న శిక్షణ కొట్టేశాడు, పాప క్షమాపణ కలిగింది. అబ్బా, ఎంత గొప్ప రక్షణ మనకు వచ్చినప్పుడు ఇది ఇతరులు చెప్పాలని ఎంతో దూరం నుండి, సుమారు 20 కిలోమీటర్ల దూరం నుంచి కూడా వచ్చినట్టు వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడ దండయాత్ర చేసి సువార్త ప్రకటించి ఇక్కడ ఈ రాత్రి ఇక్కడ కూర్చుని దేవుని స్తుతిస్తున్నారు అంటే పని లేక కాదు, వాళ్ళ ఖాళీ ఉండి కాదు, కాలక్షేపణ కొరకు కాదు. ఇది ప్రజలందరికీ కూడా పిల్లరా మంచి మార్గాన్ని చూపించాలనే ఉద్దేశంతో. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రియ దేని బిడ్డలారా, అలాంటి దేవాది దేవుడు ప్రభు, సమస్త మానవ ఆత్మక దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఈ లోక నరావతారుడిగా కన్య మరియ గర్భమందు పుట్టాడు. ఈ వైద్య శాస్త్రానికి ఇది అందదు. కన్యకి ఎలాగా గర్భవతి అవుతుందండి అంటే టెస్ట్ బేబీ ద్వారా అవుతుంది. కానీ అలాంటి లేదు. అక్కడ పరిశుద్ధాత్మ చేత గర్భవతి అవుతుందని చెప్పాడు దేవుడు. కాబట్టి నేను పురుషుని ఎరగను, నేను ఎలా బిడ్డను కనాలి? పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి వస్తుందమ్మా. నువ్వు గర్భవతి అవుతావు, కోడుకుని కుమారునికి అంటావు, ఆయన పేరు ఇమ్మానుయేలు అంటే ఆయన పేరు యేసు అని పెట్టబడుతుంది. యేసు అంటే రక్షకుడు అని అర్థం. యేసు అంటే మతం కాదు, రక్షకుడు. రక్షక భటులు అంటారు ఎవరిని? అధికారులని, పోలీస్ డిపార్ట్మెంట్ వారిని. పోలీసు అంటే తెలుగులో రక్షక భటులు. వాళ్ళు ఎక్కడ ఏదైనా మరి జరిగినప్పుడు వాళ్ళు వచ్చి కాపాడతారు, ప్రజల్ని రక్షిస్తారు. అపాయం వచ్చింది అని ఫోన్ చేస్తే గబ వచ్చి కాపాడతారు. వాళ్ళు రక్షక భటులు అంటారు. కానీ ఈయన లోకరక్షకుడు, లోకమంతటిని రక్షించడానికి వచ్చాడు. సాతాను చెరలో నుండి, సాతాను ఊరిలో నుండి, సాతాను యొక్క సంఖ్యలలో నుండి, అనేక రకాల వ్యసనాలలో నుండి, అనేక రకాల భయంకరుడిక అలవాట్లలో నుండి విడిపించడానికి వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం. పిల్లరా, ఆయన నీ వైపు చేతులు చాపుతాడు. ఈ రాత్రి దినమెల్లా చేతులు చాపుతున్నాడు లోపడాలని ప్రజల వైపుకి. ఆయన వద్దకు వస్తావా? ఆయన విశ్వాసం ఉంచుతావా? ఈ రాత్రి నీ కుటుంబంలో శాంతి ఇస్తాడు. ఈ రాత్రే దేవుడి కుటుంబంలో సమాధానం ఇస్తాడు. నీ కుటుంబంలో నెమ్మది కావాలా, సమాధానం కావాలా? యేసు ప్రభు విశ్వసించి మార్పు చెందు. మతం మార్చుకోక్కర్లేదు, నీ కులం మార్చుకోక్కర్లేదు. ఏ కులమో ఆ కులంలో నుండు.
నువ్వేమి జనాల లెక్కలో మార్చుకోక్కర్లేదు. నువ్వే మతం ఆ మతంలో ఉండో, మార్పు చెందు. యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించు, చాలు. నీ జీవితం ధన్యమవుతుంది, నీ కుటుంబం ధన్యమవుతుంది. అలాంటి ధన్యమైనప్పుడు ఇదిగో ఇలాగ మీరు కూడా అనేక ప్రాంతాలకు పోయి యేసు ప్రభు నమ్ముకోండి అని చెప్తారు. ఈ రకంగా ఈరోజు వలె అలాగని ప్రియులు ఈ రోజున ఇక్కడున్న మరి యూత్ ఈ కస్టమర్స్ యొక్క మూలం ఏంటి అంటే వాళ్ళు ఈ ప్రయాసంతా పడి కొంతమంది బిడ్డలు ఏకీభవించి ఈ ప్రజలకు సువార్త అందించాలని చాలా ప్రయాసపడి చాలా ద్రవ్యాన్ని హెచ్చించి ఈ విధమైన ఏర్పాట్లు చేశారు. ఈ ఒక ఎవరినో కష్టపడుతాను కాదు, ఎవరినో బాధపడుతాను కాదు. పిల్లలు గమనించండి, ఎవరినో దూషణం కాదు మా ఉద్దేశం. సత్యం తెలియపరచబడాలి. పిల్లరా ఈ రాత్రి కాల సమయంలో గమనించండి, యేసు ప్రభు రక్షకుడు అండి. విశ్వాసించండి, తెలుసుకోండి. పోనీ ఈ గ్రంథాన్ని కొనుక్కోండి, ఈ గ్రంథాన్ని మీరు సంపాదించుకోండి, దీన్ని చదవండి, ఇందులోని విషయాలు గమనించండి. ఇంకా తెలుసుకోవాలనుకుంటే కాలపురం రోడ్లో 2వ చర్చి స్తుతి ఆరాధన మందిరం, చర్చ్ ఆఫ్ గాడ్ మందిరం ఉంది. ప్రతి ఆదివారం 8 గంటల నుండి 11 గంటల వరకు ఆరాధన జరుగుతుంది. రండి, మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అంతటితోడే కాదు, ఈ నెల 31వ తారీఖు రాత్రంతా అక్కడ ప్రార్థన జరుగుతుంది. మీకోసం ప్రార్థన చేస్తాం. మీరు ఎవరైనా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, మీ కుటుంబం కోసం, మీ పిల్లల కోసం, మీ కుటుంబంలోని సమస్యల కోసం ప్రార్థన చేస్తాం. రండి. సాయంత్రం 8 గంటల నుండి సుమారు 3 గంటల వరకు అక్కడ ప్రార్థన జరుగుతుంది. కొత్త సంవత్సరంలో ప్రవేశిద్దాం. కొత్త సంవత్సరం వంకనే ఎంతోమంది హెచ్చరివిడిగా ఉండి కాళ్ళు ఇరిపోయిన ఒకడు, చేతులు ఇరిపోయిన ఒకడు, చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది. కానీ అలా కాదండి, ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం దొరుకుతుంది అక్కడ. కాబట్టి 1వ తారీఖు కూడా ప్రత్యేకమైన ఆరాధన ఉంటుంది ఉదయకాలం 9 గంటలకి. ఇంకా మీకు రావాలని ఆసక్తి ఉంటే ప్రతి ఆదివారం రావచ్చు. రేపు వారం నుంచి ప్రతి ఆదివారం రావచ్చు. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీరు ఏ స్థితిలో ఉన్నా పర్లేదు, మమ్మల్ని రక్షించాడు, మిమ్మల్ని రక్షిస్తాడు. మాకు రక్షణ ఇచ్చాడు, శిక్ష తప్పించాడు, మీకు శిక్ష తప్పిస్తాడు. కాబట్టి ప్రియులారా, మనుషుల వైపుకి, మతాల వైపుకి వద్దు. అవి మనుషులు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, మన తండ్రి ఒక్కడే, పరమ తండ్రి కూడా ఒక్కడే, సృష్టికర్త కూడా ఒక్కడే. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అట్టి యొక్క భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. సూర్యబాబు గారు వచ్చి ప్రార్థన చేస్తుండగా మనందరం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. తర్వాత చివరి వందన పలుకులు పలికి ఆశీర్వాదంతో ముగించుకుందాం. ప్రార్థన చేస్తూ ఉండగా మనందరం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఇప్పటి వరకు నీవు మా కొరకు ఎలాగా ఈ లోకాన్ని నైనా వేధించావో, నువ్వు సృష్టికర్తమైనటువంటి దేవుడు అని, ఈ లోకాన్ని అంతటినీ కలగజేసినటువంటి మహోన్నతుడు అని, పరిశుద్ధ దేవుడు అని, అద్వితీయ దేవుడు అని ప్రభువా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు నాయన. ప్రభువా విన్న ఈ మాటలు అయ్యా ఈ ప్రాంతం వారందరికీ, అయ్యా కూడి వచ్చిన మాకును, ఈ గ్రామస్తులైనటువంటి వారందరికీ, అలాగే ప్రభువా ఈ మాటలు ఎక్కడి వరకైతే వినబడుతున్నాయో ఈ మాట విన్న వారందరికీ కూడా గొప్ప రక్షణ, గొప్ప ఆశీర్వాదము, గొప్ప దీవెన, గొప్ప ఆదరణ కలుగునట్లుగా మీరు సహాయం చేయండి ప్రభువా. చాలాసార్లు మేము కూడా నాయన ఇదేదో ఒక మతంగా మేము భావించి ఒకప్పుడు అయ్యా నేను ద్వేషించినటువంటి వారమే. కానీ నీ ప్రేమను రుచి చూసిన తర్వాత, అయ్యా నీ ప్రేమను మేము గుర్తించిన తర్వాత, అయ్యా నువ్వెంత గొప్ప దేవుడువో, నువ్వెంతగా మమ్మల్ని ప్రేమిస్తూ వచ్చావు అనేటువంటి సత్యాన్ని ఈ రాత్రి మేము తెలుసుకోగలిగాం ప్రభా. అయ్యా కాబట్టి ఈ మాటలన్నీ కూడా విన్నవారందరి హృదయాల్లో గొప్ప ఫలింపులోనికి మీరు తీసుకురమ్మని, జరగాల్సిన ప్రతి కార్యంలోనూ, జరగాల్సిన ప్రతి పనిలో కూడా నీ కృప మాకు తోడుగా ఉంచండి. నాయన దీని కొరకు ప్రయాసపడిన వారందరినీ కూడా మీరు దీవించండి అయ్యా. ఈ గ్రామస్తుల్ని దీవించండి, ఈ విధువారిని మీరు దీవించండి. ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వాదకరంగా మార్చి మీ నామానికి మహిమ తెచ్చుకొని, అందరినీ రక్షించుకొని నీ గొప్ప నామాన్ని మహిమ తెచ్చుకొనమని యేసు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.
కేక్ కటింగ్ కొరకు అవన్నీ అరేంజ్ చేయండి. వెనకాల ఆ టేబుల్ అని చూడండి. కేక్ ఇచ్చారా? తండ్రి మీకు వందనాలు నాయనా. ఇదిగో తండ్రి, మరి రాత్రికాల సమయంలో తండ్రి, మరి యవనస్తులందరూ ఏకమై ఈ విధముగా మీ నామాన్ని ఘనపరచాలనే ఉద్దేశంతో, నీ సువార్త ప్రకటించబడాలనే ఆలోచనతో మరి ఎంతో ప్రయాసపడి ప్రభువా ఈ యొక్క ప్రభువా నాయన చక్కగా ప్రభువా ఈ కూడికను అంతటినీ కూడా నాయన ఇలా సిద్ధపరచుకున్నారు తండ్రి. మరి ప్రభు అదే సమయంలో నాయన ఇదిగో కేకును కూడా సిద్ధపరచుకున్నారు. కేక్ కటింగ్లో సహాయం చేయండి దేవా. మరి ఆ కేకు ఏ విధముగా అయితే నాయన తీయదనంతో ఉంటుందో అలాగే జీవితాలను కూడా అలాంటి మధురముగా ఆశీర్వాదకరంగా రాత్రి ప్రతి ఒక్క జీవితాన్ని మీరు ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అయ్యగారు అలాగే ప్రవీణ్ గారు అందరూ యవనస్తులతో కలిసి కేక్ కటింగ్ చేద్దాం. అమ్మగారితో కలిసి రండి. స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే, జ్యోతిర్మయుడా స్తుతి మహిమలు నీకే, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షావల్లితో నన్ను అడ్డుకట్టి స్థిరపరచావా, నీ తోటలోని ద్రాక్షావల్లితో నన్ను అడ్డుకట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే, జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే, నా పరలోకపు తండ్రి నా మంచి తండ్రి, నా పరలోకపు తండ్రి నా మంచి ఇష్టమైన పాపము చేయ నన్ను విసిరేయగా సహాయపడించావా, నీ ఇష్టమైన
హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. ఎంత చక్కటి, అందరూ ఆపేయండి, ఈ లోపు లైట్లు వెలిగిస్తూ ఉంటారా? ఈ రాత్రి ఇంత చక్కటి వాక్యాన్ని అందించినటువంటి సేవకులు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ కూడిన మాకు, నీ యందు విశ్వాసం ఉంచిన బిడ్డలకును ఈ సువార్త ప్రభు ఎంతమంది అయితే విన్నారో విన్న వరకు అందరికీ సదాకాలము తోడై కడ వరకు నడిపించి, ఆదరించి, ఆశీర్వదించి, వారి కుటుంబాలు రక్షించి, శాంతి, సమాధానం, నెమ్మదిని ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. దేవుడు మిమ్మకు తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరిసర చేసి కూడా